ఇక్కడ ఏంటంటే ఈ పేరెంట్ వాళ్ళ అబ్బాయి జేఈ ప్రిపరేషన్ చేసుకుంటారు. అలానే చాలా క్వశ్చన్స్ లో వాళ్ళ అమ్మాయి ఐఐటి చేస్తుంది, నీట్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాడు. వీళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సార్. అంటే ఆ ప్రిపరేషన్ అయ్యే ప్రాసెస్ లో చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి టైం సరిపోక ఆ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేక ఓకే, ఈ పేరెంట్కి ఇది చాలా చాలా మందికి ఉపయోగపడేటువంటి సమాధానం అండి. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో ప్రత్యేకంగా చూస్తే అయితే ఇంజనీర్, తర్వాత లేదు అంటే డాక్టర్. నేను అంటే ఇండియాలో చాలా ప్లేసెస్లో వర్క్ చేశాను. ఎక్కడ ఎట్లా ఉండదు. ఒక్కటి మన తెలుగు స్టేట్స్, మరొక్కటి రాజస్థాన్ కోటాలో ఉన్నటువంటి అది ఈ రెండు ప్లేసెస్లో తప్ప మరే ఎక్కడా కూడా ఇంత ఇన్క్లినేషన్ ఉండదు. ఈ ఇన్క్లినేషన్ వల్ల ఇక్కడ ఎంతైతే లాభం ఉందో దానికి 10 ఇంచుల నష్టం జరుగుతుంది. దీని గురించే నేను బాధతో ఒక బుక్ కూడా రాశాను. సో చాలా ప్లాట్ఫామ్స్లో అది అవైలబిలిటీ ఉంది. ఏంటంటే బియాండ్ ర్యాంక్స్, ఈ ఐఐటి జేఈ లేదు నీట్ జర్నీని ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కింద ఉపయోగించుకోవాలి అనేది బియాండ్ ర్యాంక్స్. సో చాలా ప్లాట్ఫామ్స్లో ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఈ స్ట్రెస్ అనేటువంటిది వస్తూ ఉంది. ఎలా స్ట్రెస్ లేకుండా ఎలా చేయగలము అనేటువంటి ప్రశ్న కొంతమంది పేరెంట్స్ అయితే, స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటిది కొంతమంది అడిగేటువంటి ప్రశ్న అయ్యి ఉండొచ్చు. నేనేమంటానంటే స్ట్రెస్ లేకుండా చేయటమా, లేదా స్ట్రెస్ని కంట్రోల్ చేయటమా, లేదా స్ట్రెస్ని మించి మనం ఎదగటమా, ఇది ఎలా చేయాలి, వీటిలో ఏది చేయగలము అనేది చూద్దాం. సో ఇది చూడటానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒకటి. రాజీవ్, ఈ గ్లాస్లో ఏముంది? వాటర్. ఎంత ఉంది? హాఫ్ ఉంది. ఓకే, నేనేం అడగట్లా. అంటే చాలా మంది హాఫ్ వాటర్ ఉంది, లేదా హాఫ్ ఫుల్ ఉంది. ఇది కాదు. ఇది ఎంత వెయిట్ ఉంటుంది? 200 గ్రామ్స్ ఉంటుంది. నిజానికి నాకు కూడా తెలియదు ఎంత ఉంటుందో. కానీ నేను అడగబోతున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ గ్లాస్ని నేను ఇలా హోల్డ్ చేశాను. ఒక 1 మినిట్ హోల్డ్ చేయగలనా? 10 మినిట్స్ ఈజీగా హోల్డ్ చేయగలనా? ఈజీ కాకపోయినా చెయ్యొచ్చు. 30 మినిట్స్, 1 అవర్, 2 అవర్స్ ఏమవుతుంది? చేయలేము సార్. కానీ మరి 200 గ్రామ్స్ చాలా చిన్నదే కదా. సో అయితే ఇక్కడ బరువుతో సమస్య లేకపోతే టైంతో సమస్య? టైం. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ అండి. స్ట్రెస్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఏంటంటే దాన్ని ఎక్కువసేపు దాన్ని క్యారీ చేసినప్పుడు అది ఎఫెక్ట్ మన మీదకి వస్తుంది. ఇది సమస్య. దాన్ని ఎంత తక్కువ క్యారీ చేసామో, స్ట్రెస్ లేకుండా అయితే ఉండదు. అది మాత్రం చాలా స్పష్టం. కానీ దాన్ని ఎంత క్యారీ చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. రెండో ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చాలా ఐరన్ ఐటమ్స్ చూస్తాం. ఈ ఐరన్ ఐటమ్ చూసేటప్పుడు ఐరన్ తయారు చేయాలంటే, ఇప్పుడు ఐరన్ రాడ్స్, స్టీల్ రాడ్స్ తయారు చేయాలంటే మన ఇంటికి ఉపయోగించేటువంటివి దాన్ని కరిగించాలి. దాన్ని కరిగించాలి అన్నప్పుడు 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో కరిగించాలి. ఆ ద్రవం ఆ లెవెల్లో దాన్ని తీసుకురావాలి. అప్పుడు మనకు కావాల్సింది ఏదైనా తయారు చేయొచ్చు. మరి కరిగించను నాకు కావాల్సిన విధంగా రావాలంటే వస్తుందా? రాదు. ఇప్పుడు దీన్ని 2000 కాదు 2000కి మించి పెంచామనుకోండి, క్వాలిటీ ఆఫ్ ఐరన్ దెబ్బతింటుంది. చూసారా? అంటే మనకు కావాల్సింది రావాలి అంటే ఒక స్థాయి వరకు ప్రయత్నించాలి అక్కడ. ఆ తర్వాత అది స్థాయి దాటితే అది మరలా నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. రైట్? మూడో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక శిల్పం ఉండదు. ఒక రాయిని తీసుకొచ్చాడు ఒక శిల్పి. దీన్ని ఒక శిల్పం కింద తయారు చేయాలి. మరి తయారు చేయాలి అన్నప్పుడు ఉలి దెబ్బలు వేయకుండా శిల్పం తయారవుతుందా? అవ్వదు కదా. అలాగని సరైన రీతిలో శిల్పాన్ని చెక్కకపోతే ఏమవుతుంది? పాడవుతుంది కదా. సో అంటే ఈ 3 ఎగ్జాంపుల్స్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే మీరు అడిగారో జేఈ నీట్ అనేటువంటి దాంట్లో స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, అప్పుడు వరకు 10th క్లాస్ వరకు బోర్డ్ లెవెల్ వరకు చదివినటువంటి పిల్లలకి ఇక్కడ సిలబస్ కానివ్వండి, కాంపిటీషన్ కానివ్వండి, కాంపిటీషన్ కూడా ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ, యాస్పిరెంట్స్ చాలా ఎక్కువ. కాబట్టి అనుకోకుండానే ఒక్కసారిగా ఇక్కడ ఎగ్జామ్ స్థాయి మారిపోతుంది, క్వాంటిటీ ఆఫ్ సిలబస్ మారిపోతుంది, కాంపిటీషన్ మారిపోయింది, ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది.
నిన్నటి వరకు చేసిన ప్రయాణం వేరు, ఇక్కడ ఉండేటువంటి ప్రయాణం వేరు. సో మొట్టమొదటిగా ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అర్థం చేసుకోకుండా ఈ ర్యాంకుల వేటలో మనం పిల్లల్ని తోసేసినప్పుడు మనం ఇంకా వేరే ఫ్యాక్టర్స్ పట్టుకోకుండా మనం కిందటి వీడియోలో కూడా మనం అన్నీ ఇస్తున్నాం అనుకుంటాం, రైట్? సో ఇక్కడ నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటము, 2 లక్షలు 3 లక్షలు ఫీజు కట్టి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడం కాదండి. సో అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్కి కావాల్సినటువంటి సపోర్ట్ ఏ విధంగా చేస్తున్నాం, మెంటల్ స్ట్రెంగ్త్కి కావాల్సినటువంటి సపోర్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇలా చాలా కారణాలు ఉంటాయండి. వాడికి ఆ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చేటువంటి మొదటి 5 నెలలు చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి అలాంటి వాతావరణం ఉంటే అప్పుడు అక్కడ మార్పు వస్తుంది. ఆ వాతావరణం లేకపోతే ఆ స్ట్రెస్ అనేటువంటిది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నటువంటిది ఏంటంటే స్ట్రెస్ ఉంటుంది, దాన్ని ఎలాగ మనం హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎక్కడి వరకు తీసుకోవాలి, దాన్ని ఎలా ఎనలైజ్ చేయాలి, ఇవి తెలియాలి. సో ఇది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ జర్నీ అనేటువంటిది చాలా బ్యూటిఫుల్గా వాళ్ళకి తయారవుతుంది. ఎందుకంటే జేఈ నీట్ జర్నీ అనేది ప్రతిరోజు ఛాలెంజ్ ఉంటుందండి. ఒక అద్భుతమైనటువంటి ఒక రెజైలియన్స్ వస్తుంది వాళ్ళలో, పడి లేచేటువంటి తత్వం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెంచేటువంటి అవకాశం ఉంది. అది లేని భారాన్ని ఇస్తే మొత్తం ఆత్మవిశ్వాసం పూర్తిగా కిందకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి 2 పక్కలా ఉన్నాయి. దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్ ఇది చాలా మంది పేరెంట్స్ ఏమన్నారంటే గ్రేట్ టీచర్ ఉంటేనే ఇది అవుతుంది అంటారు సార్. సో దాని మీద మీ స్పందన చూద్దామండి. అంటే గ్రేట్ స్కూల్స్ ఎట్లా ఉండాలి, గ్రేట్ టీచర్స్ ఎట్లా ఉండాలి అనేటువంటివి. సో అది ఇంకొక వీడియోలో అసలు ఎలా చూడాలి అనేటువంటిది చూద్దాం. ఇక్కడ ఏంటంటే పిల్లల జర్నీని అర్థం చేసుకునేటువంటి టీచర్స్ ఉండాలండి. ఇక్కడ వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలి. చాలా కాంప్లెక్స్ టాపిక్స్ ఉంటాయి, వాటిని ఎలా డీల్ చేయాలి. సో టెస్ట్కి సంబంధించినటువంటి యాంగ్జైటీ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉండేటప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇలా వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వగలగాలి. అది టీచర్ ద్వారా రావాలి, ఇన్స్టిట్యూట్ ద్వారా రావాలి, పేరెంట్స్ ద్వారా రావాలి, పీర్ గ్రూప్ ద్వారా రావాలి. ఈ 4 మనం కనెక్ట్ చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా జర్నీ అద్భుతంగా తయారవుతుంది. సార్ మరి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా. ఇప్పుడు సపోజ్ జేఈకి లేదా నీట్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ నేను చాలా థౌజండ్స్ ఆఫ్ పిల్లల్ని చూసాను, చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళని చూశాను. సో దానికి సంబంధించి మనం జేఈ నీట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే పాయింట్ చెప్పానో వాళ్ళకి అర్థం చేసుకుని సెల్ఫ్ రిలయంట్ తయారవటానికి ఉండేటువంటి కోర్స్ అన్నమాట అండి ఇది. సో ఎవరైతే జేఈ నీట్ ప్రిపరేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో స్ట్రెస్ లేకుండా వాళ్ళు సుబ్బారావు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఆయన నంబర్ కింద ఉంది, మీరు డైల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.